ఏ చిన్నోడా. పెదన్ గారు బాగున్నారా? బాగున్నాను. ఇదేనా ఇదే రావడం? రావడం వచ్చి 1 అవర్ అవుతుంది. వారం రోజులు ఉంటావా మరి? ఉంటాను. సరే కలుద్దాం సరే అయితే. ఏంటి ఎవరు కనిపించట్లేదు? సరే మనోడికి ఫోన్ చేద్దాం. హలో శ్రీకాంత్, ఎక్కడున్నావురా? బ్రో నేను మనసులో ఉన్నాను బ్రో. సంక్రాంతికి వస్తున్నారా లేదా? అరే నేను వచ్చి 1/2 అవర్ అవుతుందిరా. ఏంటి మన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు? ఎక్కడున్నారు అందరూ? మన వాళ్ళందరూ గుడి దగ్గర ఆడుతుంటారు. సరే అక్కడ వెళ్ళి కూర్చుంటా, నువ్వు త్వరగా వచ్చేయి. సరే ఇక్కడేంటి చిన్నపిల్లలు ఉన్నారు? శ్రీకాంత్, ఏంట్రా మన వాళ్ళు అన్నావు, గేమ్ ఆడుతున్నా అన్నావు? మన వాళ్ళు ఇంకా రాలేదురా, నువ్వే ఫస్ట్ వచ్చు. అక్కడ పిల్లలు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. 1/2 లో నేను సరే వచ్చేస్తా. త్వరగా రా అయితే. హాయ్రా తమ్ముళ్ళు, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు? సరే వాడు వచ్చేంత వరకు కూర్చుందాం. ఒరే అన్నయ్య ఏట్రా ఒక్కరే మొబైల్ చూస్తూ పిచ్చోళ్ళలాగా నవ్వుకుంటున్నారు? సరే వెళ్ళి అడుగుదాం. అనియా మీలో మీరే టీ పిచ్చోళ్ళ మొబైల్ చూసుకొని నవ్వుకుంటున్నారు? ఏం లేదురా, చిన్నప్పుడు అలర్ట్ చేసిన వీడియోలు చూసా, ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చి నవ్వుకుంటున్నా. అనియా ఆ వీడియో మాకు చూపెట్రా. సరే రండి. అనియా మీరు అప్పట్లో అంత బాగా ఎంజాయ్ చేసేవారా? చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం రా. అనియా ఆ ఎంజాయ్ మూమెంట్ మాకు చెప్పరా? చెప్పండి అనియా, మాకు చెప్పండి. సరే చెప్తాను ఆగండి. ఓపెన్ చేస్తే అన్నయ్య మరి మీరు ఆ కాలంలో ఎలాగుండేవారో మాకు తెలియదు కదా అన్నయ్య, మేము ఎలా ఊహించుకోవాలన్నయ్య? అక్కడ మా గ్యాంగ్ బదులు మీ గ్యాంగ్ అని ఊహించుకోనరా. సరేనా, స్టోరీకి వెళ్దామా? అటు చూడండి. వినాయక చవితి వస్తే చాలు మట్టి వినాయకుడిని చేసి ఊరేగించేవాళ్ళం. ఏది చూసినా ఆశ్చర్యమే మాకు. టైర్ ఆట, కొబ్బరాకులతో చేసే కళ్ళజోళ్ళు, బచ్చాలాట, ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట, జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా? అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే. రాదే రాదే అలుపంటూ రాదే, ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడమే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరెరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే, గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఇప్పుడు కొట్టాడ్రా ధోని 6. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంత హాయిలే, ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే 100కే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే, మాలో మా
మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. అదిరా సంగతి. అప్పట్లో అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మరి. హే జరగండ్రా రే పిల్లలకి ఏం చెప్తున్నావురా? ఏం లేదు బ్రో, మనం చేసిన ఏదో పనులు చెప్తాను వీళ్ళకి. అన్నయ్య మీరు అప్పట్లో సంక్రాంతి ఎలా జరుపుకునేవాళ్ళు? ముందు మీరు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు చెప్పండి రా. ఓ వీళ్ళేంటండి ఈ రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్స్ రావడం వల్ల ఈ మొబైల్స్ కి ఎడిక్ట్ అయిపోయి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అంటూ వీళ్ళ పైన ఫ్రీ ఫైర్ ఆడుకొని కూర్చోవడమే రోజంతా. సరే నేను చెప్తున్నా వినండి. ఇక భోగి రోజు ఏం చేసేవాళ్ళం అంటే పక్కడున్న కర్రలు అన్ని తెచ్చేవాళ్ళం, భోగి మంట వేసేవాళ్ళం. అలాగే సంక్రాంతి రోజు అయితే గంగిరెద్దులు వచ్చేవి, ఆడేవి పాడేవి. సంక్రాంతి రోజు సాయంత్రం పాలు పొంగించేవాళ్ళం, దాని చుట్టూ ఆడపిల్లలు అంతమంది కోలాటం ఆడేవాళ్ళు. అలాగే కనుమ రోజున నట్టి వల్లభనాయుడు స్వామి వారు వచ్చేవాళ్ళు. మేము మేళ తాళాలతో ఊరేగించి డాన్స్ పై పోటీలు కూడా అయ్యేవి. మామ శ్రీకాంత పక్కనే ఉన్నాడు. సరే అయితే వస్తున్నాం. తమ్ముళ్ళు సరే అయితే వస్తామైతే బాయ్. ఈ సంక్రాంతికి మేము కూడా ఏదో ప్లాన్ వేయాలి. ఒక ఐడియా వచ్చింది. చెప్తాను ఆగండ్రా. ఒరా నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఒరా ఆ అన్నయ్య చెప్పింది విన్నారు కదనరా? మనం కూడా ఈ సంక్రాంతి సెలవుల్లో బాగా ఎంజాయ్ చేద్దాం. ఓకే లైట్స్ ఆఫ్. ఇప్పుడు లైట్ ఆపితే కదా రేపటి నుంచి సంక్రాంతి అంటే ఏంటి చూస్తారు. యాలేరా చంటి ఇంకా నిదరేంటి యారారా బంటి అటు సూతావేంటి తెల్లారగానే పల్లె తుళ్ళి పడుతుంది. మా బిళ్ళతోటి తోరణాలను కడుతుంది. పరుగున రారండి పండగ చేయండి, పరుగున రారండి పండగ చేయండి. సరదా మొదలండి సంక్రాంతి. ఏలేరా చంటి ఇంకా నిదరేంటి ఏరారా బంటి అట సూతావేంటి. బంధులు ఇబ్బందులు పెరిగిన ఖర్చుల బాధలు అప్పులు పెనుముప్పులు పరీక్ష రాసే తిప్పలు త్వరగా అన్నీ తెచ్చి తనలో కలిపే మందంట ముందరున్న ఈ భోగి మంట. సిగ్గుపడుతూ